హనుమంతుడు చేసిన ఉపకారాలన్నిటికీ సమాధానంగా యుద్ధం అయిపోయాక పట్టాభిషేకానికి వెళ్ళాక రామచంద్రమూర్తి హనుమంతుడిని పిలిచి ఏదో ఇద్దామనుకుంటాడు. పాపం సీతాదేవి ఆయనకి ఏమన్నా ఇవ్వండి, ఆయనకి ఏమన్నా ఇవ్వండి, ఆయనకి ఏమన్నా ఇవ్వండి అంటే నీకేం తెలుసు, ఆయనకి ఏమిస్తే సరిపోతుంది, ఏం పుచ్చుకుంటాడు ఆయన అని పిలిచి, ఏమయ్యా మీ అమ్మగారు నీకేదో ఇమ్మంటుందయ్యా, ఏమన్నా ఇవ్వమంటే ఏమిస్తారో అన్నాడు. ఏమిస్తారు, నాకేం కావాలి, నేను ఇవన్నీ కావాలని చేశానా అంటే అప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు అంటే, నువ్వు చేసింది ఒక ఉపకారం కాదయ్యా, సీతమ్మ జాడ కనిపెట్టావు, యుద్ధంలో నాకు సాయం చేసావు, సముద్రాన్ని దాటావు, అశోకవనం ధ్వంసం చేశావు, రాక్షస సంహారం చేశావు, లంకా దహనం చేసావు, నాకు అనుకూలమైన ఇన్ని విషయాలే కదయ్యా, నా ప్రాణానికి ప్రాణం, మరో ప్రాణం నా లక్ష్మణుడు చనిపోతే బతికించావయ్యా, ఇంతకంటే ఉపకారం ఏదన్నా ఉందా, లేకపోతే నేను సీతను సంపాదించి ఉపయోగం ఏముందయ్యా, నా తమ్ముడు పోయిన తర్వాత దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. భార్యలు పిల్లలు ఎక్కడైనా దొరుకుతారండి, తమ్ముడు అటువంటి తమ్ముడు దొరుకుతాడా, అటువంటి తమ్ముడు దొరుకుతాడా, నా కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడు, ప్రాణం పోతే కాపాడింది నువ్వే కదయ్యా, నీకేమి ఇయ్యమంటావు అని రామచంద్రమూర్తి ఏమన్నాడు అంటే, నువ్వు చేసిన ఒక్క ఉపకారానికే నేను ప్రాణం ఇచ్చేస్తాను, ఇక ప్రాణాలు లేవు కదా నా దగ్గర, మిగిలిన ఉపకారాలకు ఏమిస్తాను అంటే జన్మజన్మలకి నీకు రుణపడి ఉంటాను అని రామచంద్రమూర్తి చేత యోగ్యతాపత్రం పొందినవాడమ్మా మన బాలాంజనేయ స్వామి. సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. జీవితంలో మనం అటువంటి యోగ్యతాపత్రం తల్లి నుండి తండ్రి